నమస్కారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మరొకసారి సత్తా చాటుకుంది కూటమి ప్రభుత్వం. ఏదైతే కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో ఇద్దరు కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఇద్దరు కూడా ప్రజల ఆశీస్సులతోటి, పట్టభద్రుల ఆశీస్సులతోటి చాలా అద్భుతమైన మెజారిటీతో గెలవడం జరిగింది. ఈరోజు ఈ రెండు పట్టభద్రులు గెలిచిన తర్వాత ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు చాలా బలమైన మెజారిటీతో గెలిచేసరికి కనీసం పోటీ కూడా చెయ్యని, కనీసం పోటీకి రావడానికి కూడా భయపడి ముందడుగు వెయ్యని, కనీసం ప్రత్యర్థి నిలబెట్టేదానికి కూడా దమ్ము ధైర్యం లేని 11 స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా రాత్రి నుంచి కోడిగుడ్డు మీద ఉన్న ఈకలు పీకుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ఘోర పరాజయం. 9 నెలల్లోనే ఓటమి మూట కట్టుకుంది. 9 నెలల్లోనే ప్రజలు వ్యతిరేకం చూపించారు. 9 నెలల్లోనే టీచర్లందరూ వ్యతిరేకమైన ఓటు వేశారు. కూటమి ప్రభుత్వం పనైపోయింది అని చెప్పి రాత్రి నుంచి పాపం ఏదో సునకానందం పొందుతున్నారు. వాస్తవానికి ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి, మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మా నాయకుడు ప్రశ్నిస్తాడు, లేకుంటే తాడేపల్లి ఇంట్లో ఎగ్ పఫ్ తిని పడుకుంటాడని మాట్లాడే వీళ్ళు ఈరోజు ఒక అభ్యర్థి నిలబెట్టేదానికి భయపడ్డారండి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఓడిపోయింది, పరాజయం చెందింది అని చెప్పేసి సునకానందం పొందే వీళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి మీద ఒక అభ్యర్థిని నిలబెట్టేదానికి భయపడ్డారు. వీళ్ళు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వీళ్ళే అన్నారు 40% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ మాకుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం 40% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ మాకు వేశారు. ఆ 40% తిరగబడితే ఏమవుతుందో మీకు తెలుసా? కూటమి పెద్దలు ఆలోచించాలా? ఈరోజు 40% ప్రజలు మా వెనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే తండోపతండాలుగా జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారు చావుకు వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారు చివరికి వచ్చబోసుకోవడానికి పోయినా సరే ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారని చెప్పేసి ఓపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, సాక్షి మీడియా గొట్టాలు కానీ, యూట్యూబ్ మీడియా గొట్టాలు కానీ ఎవరైనా కానివ్వచ్చు, ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీలు అభ్యర్థిని నిల్చోబెట్టుకునేదానికి భయపడిపోయారు, వెనకడుగు వేశారు. ఒక అడుగు ముందు వేయడానికి కూడా ధైర్యం సరిపోలేదు వీళ్ళకి. కానీ ఈరోజు మళ్ళీ మీడియాల ముందుకు వచ్చి మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడేమో విపరీతంగా అధికార దుర్వినియోగం చేసి ఓటర్లను భయపెట్టి అధికారుల్ని గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికలను సజావుగా జరగనివ్వకుండా ఒక రాక్షస క్రీడ ఆ రోజు వాళ్ళు ఆడారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 9 నెలల్లో ఈ రోజు జరిగిన పట్టభద్రుల ఎన్నికలలో ఎక్కడా కూడా రాక్షస క్రీడ లేదు, ఎక్కడా కూడా అభ్యర్థులు బెదిరించింది లేదు, లేకుంటే బీఫాములు లాక్కుంది లేదు, అభ్యర్థులను కిడ్నాప్ చేసింది లేదు, ఎక్కడ అధికారులు భయపెట్టింది లేదు, ఓటర్లను ప్రలోభ పెట్టింది లేదు, ఓటర్లకి చివరికి డబ్బులు ఇచ్చింది కూడా లేదు. ఈరోజు బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే చివరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఓటర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదండి. స్వచ్ఛందంగా వచ్చేసిన ఓట్లు ఇవన్నీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా. ఎందుకంటే ఏ గ్రాడ్యుయేట్లు అయితే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు, ఇతని వల్ల గ్రాడ్యుయేట్ల జీవితం నాశనం అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది, కాబట్టి జగన్ అనే ఒక సైకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదని ఒక ఆలోచనతో ఆ రోజు ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో బ్రతుకుతున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా నడుం బిగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి వాళ్ళ ఇంట్లో 4 ఓట్లతోటే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వాళ్ళతో నిజాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలన్నీ కూడా వివరించి కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించారు ఆ రోజు గ్రాడ్యుయేట్స్. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అయింది. ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఈరోజు పట్టభద్రులందరూ నడుం బిగించారు, ముందుకు వచ్చారు. ఎవరు ఒక రూపాయి ఆశించలేదు. కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఈరోజు గ్రాడ్యుయేట్లకు కానీ, రాష్ట్రానికి కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, రైతాంగానికి కానీ ఎవరికైనా సరే న్యాయం చేసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక నమ్మకంతో ఈరోజు ఇంత బలమైన మెజారిటీ, ఇంత భారీ మెజారిటీ ఇవ్వడం కూడా జరిగింది.